హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో అందరు బాగున్నారా అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన రీసెంట్గా అప్లోడ్ చేసిన రివ్యూ వ్లాగ్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు. లిటరల్గా నేను ఇప్పటివరకు ఏ వ్లాగ్ పెట్టినా మీరు ఇంత ఇంటరాక్ట్ అవ్వలేదు నాతో. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఇంటరాక్షన్ వచ్చింది మీ దగ్గర నుంచి. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నాట్ ఓన్లీ హ్యాపీనెస్, నాకు చాలా అంటే చాలా బూస్టింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు పెట్టే కామెంట్స్. లిటరల్గా ఎన్ని లైక్స్ వచ్చినాయి అంటే అది పెట్టిన 1 డేలోనే 4K వరకు వెళ్ళిపోయింది అది. అండ్ ఈవెన్ 200 to 300 లైక్స్ వచ్చినాయి. 50+ కామెంట్స్ వచ్చినాయి భయ్య. లిటరల్గా ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో 50+ కామెంట్స్ అయితే రావటము. మీకు నచ్చిన బైక్స్ని మీరైతే కామెంట్ డౌన్ చేశారు. ప్రతి ఒక్క బైక్ రివ్యూ అయితే తీసుకొని వస్తాను. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు, అవైలబుల్ ఉండాలి కదా నాకు. సో తీసుకురావడం మాత్రం పక్కా లేట్ అయినా కానీ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో మన ఛానల్లో సోది ఎక్కువ అయిపోతుందంట. సోది ఎక్కువ లేకుండా నీట్గా షార్ట్గా క్లీన్గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్స్ వై లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ డైరెక్ట్లీ. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న బైక్ వచ్చేసి, సో నేను చెప్తున్న బైక్ వచ్చేసి ఈ బైక్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411. చూస్తానికి బాగుంది కదా, మంచి అడ్వెంచర్ బైక్, టూరర్ బైక్, ఎంత బాగుందంట. సో ఈ బైక్ని నేను లెజెండరీ బైక్ అని ఎందుకు అంటున్నా అంటే, దెర్ ఈజ్ ఒక టైం ఉండే, ఎలా అంటే పీపుల్ అనేవాళ్ళు దీన్ని ఎంత క్రిటిసిజం చేశారంటే, దిస్ బైక్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అలా ఎందుకు అంటున్నా అంటే, మీకు BS4 హిమాలయన్ తెలుసు కదా, నాకు తెలిసి మీరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు, ఆ లడాక్ వీడియోసో లేకపోతే ఏదో ఆఫ్ రోడింగ్లోనో. BS4 హిమాలయన్ 411కి చాసిస్ బ్రేక్ అనేది అయ్యేది. సో ఈ చాసిస్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేది అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేశారనమాట ఇంటర్నెట్లోకి. సో అది రిలీజ్ చేసిన తర్వాత నుంచి బైక్ ఎంత బ్యాడ్ ఫేజ్లోకి వెళ్ళిందంటే, బైక్ని ఎవరు కొనలేదు కొన్ని డేస్ వరకు, కొన్ని ఇయర్స్ వరకు, కొన్ని మంత్స్ వరకు. సో అది మిత్తో లేకపోతే రియాలిటీయో నాకైతే తెలియదు. ఒకవేళ ఎవరిదైనా నిజంగా చాసిస్ బ్రేక్ అయితే నాకైతే మెసేజ్ చేయండి. నాకైతే అది ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నోన్ ఫర్ రిలయబుల్. రాయల్ ఎన్ఫీల్డ్ అనే అంత పెద్ద బ్రాండ్ అంత చీప్ చాసెస్ని డెలివర్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇట్స్ అ మిత్తా లేకపోతే నిజంగా ఇట్స్ అ రియాలిటీ అనేది మీరే చెప్పండి, నాకైతే తెలియదు. బట్ అంత రఫ్ ప్యాచ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ కింద ఎలా మారిపోయింది అంటే, అసలు నిజంగా ఇప్పుడు కొత్త హిమాలయన్ వచ్చినాక కూడా దీన్ని మళ్ళీ లిమిటెడ్ ఎడిషన్లో రిలీజ్ చేశారంటే దీనికి ఉన్న క్రేజ్ ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇంకా. సో అంత రఫ్ ప్యాచ్ నుంచి ఒక బండి కొనుక్కోవాలా, చాసెస్ ఇరిగిపోతుందేమో అని భయం వేస్తుంది అన్న రఫ్ ప్యాచ్ నుంచి తిరిగి ఈ బైక్ కొనుక్కుందాం మళ్ళీ లిమిటెడ్ ఎడిషన్లో అని చెప్పే వరకు వచ్చిందంటే, యూ గైస్ ఓన్లీ థింక్ ఎంత కమ్బ్యాక్ ఇచ్చిందో రాయల్ ఎన్ఫీల్డ్ అని మనకి. ఆ రఫ్ ప్యాచ్ వెళ్ళిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకి BS6 హిమాలయన్లో అయితే ఆ ప్రాబ్లమే ఉండదని చెప్పారు. అండ్ ఇప్పటివరకు నేను చూసిన కేసెస్లో BS4లో రికార్డ్ అయిన కేసెస్ లైక్ చాసిస్ బ్రేక్ అవ్వడం, మిగతా చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ BS6లో అయితే నేను వినలేదన్నమాట. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ బైక్ ఇన్ ద మార్కెట్. ఇప్పటికి కూడా మార్కెట్ని ఒక రకంగా ఏలుతుందనే చెప్పవచ్చు. ఇప్పుడు KTM అడ్వెంచర్ అండ్ మిగతా బ్రాండ్స్ వాళ్ళు అడ్వెంచర్ బైక్స్ని లాంచ్ చేశారు. కానీ ఒకప్పటి నుంచి ఇండియాలో ద బెస్ట్ అడ్వెంచర్ టూరర్ ఏమన్నా ఉందా అంటే, బడ్జెట్లో వితిన్ 3 lakhsలో ఏమన్నా వస్తుందా అంటే దిస్ ఈజ్ దట్ బైక్ అనమాట. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కోదగిన బైక్ అనమాట ఈ బైక్ వచ్చేసి. సో యా, మంచి బడ్జెట్లో మంచి బైక్. మీరు ఆఫ్ రోడింగ్ చేయాలన్నా, లడాక్ లేకపోతే మంచి ప్లేసెస్కి వెళ్ళాలన్నా, ఎలాంటి ప్లేసెస్లో అయినా, ఈవెన్ సిటీలో కమ్యూట్ చేయాలన్నా, కొండలు ఎక్కాలన్నా, టూరింగ్ చేయాలన్నా, ఏ బైక్ అయితే ఒక బైక్ ఏదైతే ఉంది అని అనుకుంటామో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ బైక్ అనమాట. ఏ పనులైనా ఈజీగా ఇట్లానే చేసేస్తుంది అనమాట. సో దట్స్ వై నేను దీన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండరీ బైక్ అని నేను అంటున్నాను. సో అందుకే మన thumbnail కూడా లెజెండరీ 411 అని పెట్టాను అన్నమాట. సో ఇక్కడతో మన ఇంట్రొడక్షన్ అయితే అయిపోయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రంట్ ప్రొఫైల్ సెక్షన్ కిందకు వస్తే DRL అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఒక చిన్న LED DRL అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ హెడ్లైట్ని చూసుకుంటే నాకైతే పర్సనల్గా చూస్తే నాకు నచ్చదు. ఈ బైక్లో ఓవరాల్గా నాకు నచ్చంది ఏమన్నా ఉందా అని అంటే ఈ హెడ్లైట్ అనమాట. మనకి ఈ బైక్లో 90/21 ఇంచెస్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కొంచెం కిందకు వస్తే 300 mm ఫ్రంట్ డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం పైకి వస్తే ఈ సస్పెన్షన్ వచ్చేసి 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ట్రావెల్ చాలా బాగుందన్నమాట. ఎందుకు అలా అంటున్నా అంటే, ఇప్పటివరకు నేను
అంత ఎక్కువ కాదు, ఓకే, ఒక నార్మల్ కైండ్ ఆఫ్ రోడింగ్ అయితే చేశాను అనమాట. ట్రావెల్ దీనికి 200 mm ఉంది. నాకు ఎంతెంత గుంతల్లో నేను ఎంత ఫాస్ట్ వెళ్ళినా కూడా నాకు అర్థం కాలేదన్నమాట. సో దాట్స్ గుడ్. అంత బాగుంది, ఇది చాలా బాగుంది. ఈజీగా మేనేజ్ చేసేయగలుగుతుంది మంచి మంచి గుంతల్ని. ఏమైనా పాట్ హోల్స్ వచ్చినా కూడా ఆఫ్ రోడింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి కొంచెం మీదకి వస్తే, నాకు ఈ బైక్లో ద మోస్ట్ నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ బీక్ అనమాట. ఈ బీక్ని చూసిన ప్రతిసారి నాకు ట్రయంఫ్ టైగర్కి బీక్ ఎలా అయితే ఉంటుందో నాకు సేమ్ అదే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, క్యూట్గా, నింబుల్గా, చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్లో ఒక ఫీచర్ ఉంది, మనకి పోలీసు వాళ్ళు చెల్లాన్ కొడదామన్నా మనకి ఓవర్ స్పీడ్స్ అప్పుడు చెల్లాన్ పడదు. ఎందుకంటే ఈ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది హెడ్లైట్కి బీక్కి మధ్యలో ఉంటుంది అనమాట. సో దాట్స్ వై ఆ నెంబర్ ప్లేట్ కనిపించను కూడా కనిపించదు. అందుకే నేను దాని మీద మంచి ఫీచర్ అని అంటున్నాను. మనకి ఇష్టం కదా పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే, హ్యాపీగా ఉంటాం కదా ఫొటోస్ పడకపోతే. సో ఫ్రంట్ ప్రొఫైల్ సెక్షన్ వరకు వస్తే ఇదన్నమాట. అండ్ కొంచెం మిడిల్లోకి వెళ్తే మాత్రం మనకి ఇంజన్ స్పెసిఫికేషన్స్కి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ మనకి 411cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 valve ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. సో ఈ బైక్లో 24 PS అయితే పవర్ జనరేట్ చేస్తుంది అండ్ 32 Nm టార్క్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ నెంబర్ చూసారా, 32 Nm. సో అందుకే దీనికి టార్క్ మెషిన్ అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు. ఇక్కడ ఫుట్ స్టెప్స్ని చూసుకుంటే మనకి దీనికి మంచిగా స్కల్ స్ట్రక్చర్డ్ అయితే ఇచ్చారు. సో దట్ మనకి ఆఫ్ రోడింగ్లో ఎప్పుడైనా కష్టం కాకూడదని చెప్పి, స్లిప్ అవ్వకూడదని చెప్పి, పర్ఫెక్ట్ గ్రిప్ రావాలని చెప్పేసి మనకి రబ్బర్తో పాటు కింద కట్ సెక్షన్ కూడా ఇచ్చారన్నమాట. దీనికి ఇచ్చిన ఫ్రేమ్ అయితే హాఫ్ డూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఈవెన్ ఈ క్రాష్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జానా నుంచి ఇన్స్టాల్ చేశాడు. ఓన్లీ మనకి షోరూమ్ నుంచి వచ్చేది ఏది అంటే ఓన్లీ ఇది ఒక్కపాటే షోరూమ్ నుంచి వస్తుంది అనమాట. సో ఇదైతే బయట నుంచి ఇన్స్టాల్ చేశాడు మనోడు. అండ్ ఈ బైక్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ క్యారియర్ డైరెక్ట్ ఇన్బిల్డ్ బైక్తోనే ఇన్బిల్డ్ చేసిస్తారు. సో దట్ మనకి ప్యానియర్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోస్ అనమాట. అండ్ వెనకాల మనకి లగేజ్ ప్లేట్ చెప్పాను కదా, ఇది 7 kgs వరకు అయితే కేపబుల్ ఉంటుంది. మన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఫిల్టర్ని కూడా మోడిఫై చేస్తాం జరిగింది. సో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి KNN వాళ్ళది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ని అయితే ఇన్స్టాల్ చేశాడు అనమాట. కొంచెం ఇక్కడికి వస్తే ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి మన ఒరిజినల్ ఎగ్జాస్ట్ కాదనమాట. సో మోడిఫైడ్ ఎగ్జాస్ట్. మావాడు దీనికి ఈ బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దీన్ని మోడిఫైడ్ ఎగ్జాస్ట్ చేయించాడు అనమాట. లైక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే కాదు, స్లిప్ ఆన్ అనమాట. సో ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి డెవిల్ ఎవల్యూషన్ అని చెప్పేసి ఒరిజినల్ ఎగ్జాస్ట్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ని అయితే ఇన్స్టాల్ చేసాడు. కొంచెం బ్యాక్ సెక్షన్కి వస్తే మనకి ఈ టైర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇట్స్ 120/90/17 అనమాట. సో ముందరది 21 inches, ఇది వచ్చేసి 17 inches అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ద మోస్ట్ బెస్ట్ థింగ్ ఇన్ దిస్ బైక్ ఏంటంటే సీట్ హైట్ అనమాట. సో లిటరల్గా బైక్ సీట్ వచ్చేసి 800 mm అనమాట, విచ్ ఈజ్ గ్రేట్ ఫర్ అడ్వెంచర్ బైక్. ఎందుకంటే ఏ అడ్వెంచర్ బైక్ కూడా ఇంత చిన్నగా అయితే సీట్ ఉండదు అనమాట. సో నాట్ ఓన్లీ అడ్వెంచర్ బైక్, మీరు చూసుకుంటే మార్కెట్లో డ్యూక్ అయినా కానీ, NS అయినా కానీ, ఏ బైక్ అయినా కానీ సీట్ హైట్ వచ్చేసి మినిమం 820 mm ఉంటుంది. బట్ ఈ బైక్ ఒక్కదానికి మనకి 800 mm వస్తాం వల్ల నేను 5'9" ఉంటాను. 5'9" కాదు, 5'9" to 5'11" మధ్యలో ఉంటాను. నాకైతే పర్ఫెక్ట్గా 2 legs అందుతున్నాయి అనమాట. అండ్ ఈవెన్ కొంచెం షార్ట్ రైడర్ అయినా కానీ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు గ్రౌండ్ని, ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు బైక్ని వచ్చేసి. సో ఈ బైక్ వచ్చేసి మనకి 199 kgs అయితే ఉంటుంది అనమాట. ఇది 199 kgs చూస్తానికి చాలా పెద్దగా అనిపించినా కానీ నడిపితే మాత్రం సైకిల్ మాదిరి పోతుంది అనమాట. లిటరల్గా అసలు వెయిటే అనిపించదు. మేబీ బైక్ ఎర్గోనామిక్సో లేకపోతే బైక్ ఎలా డిజైన్ చేశారో ఏంటో కానీ బైక్ వెయిట్ అయితే అస్సలు అనిపించదు. చాలా నీట్గా, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం. బట్ మేబీ టెర్రైన్ సిచ్యువేషన్స్లో కొంచెం వెయిట్ అనిపిస్తుంది. చాలామంది కంప్లైంట్ చేసింది కూడా ఇదే, హిమాలయన్ ఈజ్ అ బిట్ వెయిటర్ బైక్ అని చెప్పేసి. అండ్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్. సో వాక్ అరౌండ్ రివ్యూ అయితే అయిపోయింది కదా, మీరు బైక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. ఎక్కువ ప్రోస్ అండ్ ఎక్కువ కాన్స్ అయితే లేవు, చాలా తక్కువలో క్లోజ్ చేసేస్తాను. మరి ఎక్కువ చెప్పినా కూడా మీకు వినబుద్ధి కాదు, నాకు చెప్పబుద్ధి కాదు. సో ఒక 3 పాయింట్స్ 4 పాయింట్స్ మీకు మెయిన్ పాయింట్స్ని అయితే మేము మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రో వచ్చేసి మనకి ది సీట్ అనమాట. ఎంత బాగుందంటే చెప్పాను కదా, యాజ్ అ KTM ఓనర్ వాటి మీద కూర్చుంటే రాళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది భయ్య. ఇవైతే సోఫానే, లిటరల్గా 1000 kilometers నాన్ స్టాప్ కొట్టేవచ్చు మనం. అంత బాగుంది సీట్. రాయల్ ఎన్ఫీల్డ్కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నాకు తెలిసే వాళ్ళకి చాలామందికి బంప్ పెయిన్స్ ఉన్నట్టున్నాయి, అందుకే మనకి రాకూడదని చెప్పి ఇట్లాంటి
సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, టాప్ నాచ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రో అనమాట. మన సెకండ్ ప్రో వచ్చేసి హ్యాండిల్ బార్ అనమాట. నేను ఆల్రెడీ ముందే చెప్పాను హ్యాండిల్ బార్ అని ఎందుకు అంటున్నానంటే మంచి అప్రైట్ పొజిషన్లో ఉంటుంది. అస్సలు బాడీ పెయిన్ అనేది రాదు, హ్యాండ్ పెయిన్ అన్నది అస్సలు రాదనమాట. పర్ఫెక్ట్ పొజిషన్లో ఉందన్నమాట. సో దట్స్ వై మనకి బాడీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రిస్ట్ పెయిన్ కానీ రాదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెకండ్ ప్రో అనమాట. థర్డ్ ప్రో వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనమాట. బీయింగ్ అ 411cc బైక్, దిస్ బైక్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 25 to 29 km/L అయితే ఇస్తుంది. టూరింగ్కి క్రేజీ అనమాట. అండ్ థ్యాంక్స్ టు దిస్ ఫ్యూయల్ కెపాసిటీ కూడా, దీనివల్ల బ్రేక్స్ అనేవి ఎక్కువ తీసుకోలేము, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వల్ల కూడా బ్రేక్స్ చాలా తక్కువ తీసుకుంటాము. సో దట్స్ వై దీస్ ఆర్ మై ప్రోస్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రో కిందకు వస్తే థ్యాంక్స్ టు దోస్ సస్పెన్షన్స్ అనమాట. క్రేజీ సస్పెన్షన్స్ అనమాట. లిటరల్గా ఆఫ్ రోడింగ్ చేస్తుంటే మీ బాడీ కదలను కూడా కదలదు, చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ ద ప్రోస్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. అండ్ నెక్స్ట్ కాన్స్ కిందకు వస్తే ఉన్నాయి, దీంట్లో కూడా కొంచెం సీరియస్ కాన్సే ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ సీరియస్ కాన్స్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి దీస్ టైర్స్. స్పోక్ వీల్స్ ఉన్నాయి, బెస్ట్ టైర్స్ ఫర్ ఆఫ్ రోడింగ్. అది టూరర్ కాబట్టి, అడ్వెంచర్ బైక్ కాబట్టి స్పోక్ వీల్స్ ఇచ్చారు. ఎందుకు వర్స్ట్ అంటున్నాం అంటే, మీరు అక్కడే పప్పులో కాలేసారనమాట. అది స్పోక్ వీల్స్ కాకపోతే విత్ ట్యూబ్ టైర్స్ అనమాట. కాస్ట్ కటింగ్ కింద మనకి ట్యూబ్ టైర్స్ అనేది ఇచ్చారనమాట. ఆ ట్యూబ్ టైర్స్ వల్ల మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా అయిపోయా, నరకంగా అనిపిస్తుంది. దీన్ని మనం పంచర్ అయినా కూడా నడపలేము, చుక్కలు కనబడుతుంది దాన్ని మళ్ళీ పంచర్ వేసుకోవాలనుకుంటే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్ అనమాట. సో మన సెకండ్ కాన్ వచ్చేసి బ్రేక్స్ అనమాట. వరస్ట్ అనను, బెస్ట్ అనను, బట్ బ్రేక్స్ అనేవి అంత ఎఫిషియెంట్గా ఉండవు. అండ్ ఈవెన్ హిమాలయన్లో ఒక మంచి కంప్లైంట్ ఉంది ఏంటంటే, బ్యాక్ బ్రేక్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే ఒక 3-4 టైమ్స్ పంపు చేస్తేనే అది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మన సెకండ్ కాను, బ్యాక్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఈవెన్ టైర్స్ గురించి చెప్పాను కదా. మన థర్డ్ కాన్ వచ్చేసి కోన్ సెట్ అనమాట. కోన్ సెట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాను నేను. సో దీస్ ఆర్ మై కాన్స్. సో బిగ్గెస్ట్ కాన్ వచ్చేసి దీంట్లో లాస్ట్ కాన్ అనమాట. నేను ఇంకా దీన్ని ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. సో బిగ్గెస్ట్ కాన్ వచ్చేసి దీని టాప్ స్పీడ్ అనమాట. దీని టాప్ స్పీడ్ కంపెనీ ఎంత ఇచ్చిందో నాకు తెలియదు, ఈ పైన వేస్తాను. బట్ నేను వెళ్ళిన స్పీడ్ అండ్ ఈవెన్ బయట రీసెర్చ్ ద్వారా తెలిసిన స్పీడ్ ఏంటంటే, ఇట్ గోస్ అప్ టు 120 km/h. 100 km/h హైవే మీద నీట్గా మెయింటైన్ చేస్తుంది. బట్ 120 వెళ్ళాలంటే కొంచెం కష్టపడుతుందని విన్నాను. సో 411cc అంటే మినిమం ఒక 140, హైవే మీద 120-130 వెళ్తాం కాబట్టి మినిమం 120-130 అయితే వెళ్ళాలన్నమాట. బట్ 100లో నాన్ స్టాప్ 110-120లో కొట్టుకొని వెళ్తూ ఉంటే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అవుతున్నాయి నేను. ఎందుకంటే హైవే మీద ప్రాబ్లం లేదు, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ట్రాఫిక్లో చాలా కష్టమవుతుందంట బైక్తో. సో దీస్ ఆర్ ద కాన్స్ అనమాట. ఇంకా దీన్ని తప్ప ఇంకా దీంట్లో కాన్స్ అయితే ఏం లేవు నాకు తెలిసినంత ప్రకారం. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ బైక్. మీరు ఎట్లా కావాలంటే ఎట్లా నడిపినా దీంట్లో ఏ ప్రాబ్లం రాదనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఇక్కడతో మన వాక్ అరౌండ్ వీడియో, మన ప్రోస్ అండ్ కాన్స్ అయితే అయిపోయినాయి. సో కొంతసేపు రైడ్ రివ్యూ అయితే తీసుకుందాం. ఒక 2 నిమిషాలు అట్లా బైక్ మీద ఇక్కడ తిరిగేసి బైక్ ఎలా బిహేవ్ చేస్తుందో మీతో షేర్ చేసేసుకొని ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ కీప్ అవర్ హ్యాండ్స్ ఆన్ దిస్ బైక్ అనమాట. సో రైడ్ రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 4:10 అవుతుంది టైం వచ్చేసి. సో ఇప్పుడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే లక్కీడ్ వస్తే ఆ కార్లో నా ఫోన్ అయితే పెట్టేశాను అనమాట. నాకు యాంగిల్ ఎలా వస్తుందో తెలియదు. మనదంటే ఫుల్లీ స్పోర్ట్ కాబట్టి ఇట్లా ఒంగి నడుపుతాము, జుక్కై నడుపుతాము. ఇది కొంచెం అప్ స్ట్రైట్ ఉంది, యాంగిల్ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళే వరకు దీంట్లో ఏమేమి నేను ఫీల్ అవుతున్నానో సింపుల్గా చిన్న 2-3 minutes వ్లాగ్లో షూట్ చేసేసి అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ అయితే ఈ రూట్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇది చాలా ఆఫ్ రోడింగ్ ఉంది చూడండి. వావ్, క్రేజీ ఉంది కదా అసలు. లిటరల్గా ఎంత ఫాస్ట్ వెళ్తున్నా కూడా బాడీ అనేది అసలు అలిసిపోవటం లేదు. చాలా అంటే చాలా బాగుంది బైక్ అన్నది. వాడు చూడండి ఫోన్ పైన మౌంట్ చేసాడు, లక్కీయాడు నన్ను వీడియో తీయాలని పాపం. సో చూడండి ఎంత బ్యాడ్ రోడ్ అయినా కానీ ఇట్స్ పర్ఫార్మింగ్ క్రేజీ అనమాట ఈ స్పోక్ వీల్స్ వల్ల. అండ్ ఫ్రంట్ ఆ 21 inch టైర్ ఇస్తాం వల్ల బైక్ అన్నది చాలా అంటే చాలా ఏమంటారు ఆఫ్ రోడింగ్స్లో చాలా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా వేరే విషయాలకు వస్తే స్లిప్పరీ క్లచ్ లేదు, ఈ బైక్కి స్లిప్పరీ క్లచ్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో
ఈ క్లచ్ కొంచెం హార్డ్ ఉంది, గేర్స్ కూడా చాలా హార్డ్ ఉన్నాయి. నాకైతే లిటరల్గా నేను క్లాత్ షూస్ వేసుకున్నాను, ఆ క్లాత్ షూస్ పెయిన్ వస్తున్నాయి నాకు, లిటరల్గా లోపల కాళ్ళు పెయిన్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ మిర్రర్స్ అయితే వస్తాయి అన్నమాట. మిర్రర్స్ తీసేసాడు వీడు, ఎందుకంటే ఇది చాలా వరస్ట్గా ఉంటాయి అన్నమాట. సో యా, నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే బాడీ అన్నది స్ట్రెయిన్ అవ్వట్లేదు, అస్సలు స్ట్రెయిన్ అవ్వట్లేదు బాడీ అన్నది. చాలా హ్యాపీగా సిటీలో కమ్యూట్ చేసేవచ్చు దీంతో. అండ్ ఈవెన్ దీంట్లో నాకింగ్ లేదన్నమాట. ఒకవేళ నేను 20-30 స్పీడ్స్లలో నేను 4th to 5th గేర్ వేసినా కూడా బైక్ అన్నది అస్సలు స్టాల్ అవ్వట్లేదు. ఇంజన్ అన్నది చాలా ప్యూర్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బ్రేక్స్ అన్నవి అస్సలు ఇట్స్ నాట్ దాట్ ఎఫిషియెంట్. చూడండి, నేను చాలా పుల్ ఇచ్చి ఆగుదామంటే ఇట్లా వస్తుందన్నమాట. సో బ్రేక్స్ ఆర్ నాట్ దాట్ ఎఫిషియెంట్, బట్ యా వీ కెన్ మేనేజ్ విత్ దిస్ అన్నమాట. బైక్ అన్నది నడుపుతుంటే చాలా బాగుంది, ఒక గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది నాకైతే. సో యా, ఒక్క 3 lakh బడ్జెట్ లోపల మంచి బైక్ ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే దిస్ విల్ బీ దట్ బైక్ అన్నమాట. యా, టర్నింగ్ రేడియస్ కూడా ప్రతి కూడా నా బండికి టర్నింగ్ రేడియసే ఉండదు. ఈ బండికి ఎంత టర్నింగ్ రేడియస్ ఉందంటే లిటరల్గా అసలు ఒక టర్న్లో తిరిగిపోయింది, ఇట్లా చాలా బాగా తిరుగుతుంది బైక్ వచ్చేసి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైక్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ అనమాట. లిటరల్గా ఫుల్ ఆర్పిఎం ఇస్తుంటే నా సీట్ కింద బంపర్ సీట్ ఊగుతుంది, సీట్తో పాటు నా బంప్స్ కూడా జుమ్ అని ఊగిపోతున్నాయి అనమాట. ఫుల్ అనేది నాకైతే ఎక్కడ అండర్ పవర్ అయితే అనిపించలేదు. సిటీలో ఈజీగా మేనేజ్ చేసేవచ్చు ఈ పవర్తో, ఎందుకంటే చూడండి గేర్ డౌన్ చేసి ఫుల్ ఇస్తే ఈజీ అంటే ఈజీగా ఓవర్టేక్స్ అయితే అయిపోతున్నాయి మనకి. సో సిటీస్లో అండ్ ఆఫ్ రోడ్స్లో ప్రాబ్లం లేదు, బట్ ఓన్లీ హైవేస్లోనే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇట్ గోస్ అప్ టు 120 km/h. తర్వాత కష్టపడుతుంది బైక్ అన్నది. మనం ఎక్కువ పుల్ ఇచ్చినా కూడా మైలేజ్ అన్నది అస్సలు రాదనమాట. కాకపోతే చాలా ఫ్రీగా ఉంది బండి చూస్తానికి. 199 km కానీ చాలా నింబుల్గా ఉంది. ఏ బుక్కల్లో కావాలంటే ఆ బుక్కల్లోకి ఎక్కియవచ్చు. ఈవెన్ మనం కావాలనుకుంటే దీని మీద కూడా ఎక్కియవచ్చు తెలుసా, అంత బాగుంది బైక్ వచ్చేసి. ఇక్కడ ఇది ఒక్కటి మిస్ అయింది, అప్పుడు స్టాక్లో లేదని చెప్పేసి లక్కీకి ఇవ్వలేదంట. లేకపోతే ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట, చాలా మంచి అడిషన్. నావిగేషన్ని అది అక్కడ నావిగేషన్ ఒక చిన్న కన్సోల్ టైప్ ఏదో వస్తుంది అక్కడ. సో యా, ఇక్కడతో మన రైడ్ రివ్యూ అయితే అయిపోయింది అండ్ వాక్ రన్ రివ్యూ కూడా అయిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అయితే రావాలి అనుకుంటే సో ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్ ఓన్లీ. తాజ్మహల్కి వచ్చేసా ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేసిన బైక్ రివ్యూ ఇచ్చే గ్యాప్లో. మీకు కూడా మీ బైక్ని మన ఛానల్లో ఫీచర్ చేసుకోవాలి అని ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేసేసేయండి. మీకు కనుక ఏ బైక్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఫీచర్ అయితే చేసేద్దాము. సో యా, ఇక్కడతో మన హిమాలయన్ 411 రివ్యూ అయితే అయిపోయింది. కొత్త హిమాలయన్ 450 కూడా రివ్యూ కావాలి అనుకుంటే మీరు కామెంట్ డౌన్ అయితే చేయండి. సో ఇక్కడతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ గైస్, సీ యూ లేటర్, బాయ్.